అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో భారత హరిత విప్లవానికి ఆద్యుడు ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి తెలుసుకుందాం. ఆకలి కేకల రోజుల నుంచి అవసరానికి మించి ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోగల స్థాయికి విదేశాలకు ఎగుమతి చేసే దశకు భారతదేశం చేరుకోవడం వెనుక ఈ వ్యవసాయ శాస్త్రవేత్త చేసిన కృషి చాలా ఉంది. భారత వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి బాటలు వేసిన ఆ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఆ సందర్భంగా ఆయన గురించి కొన్ని విలువైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త, అధిక దిగుబడులనిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త, ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి, రైతులకు గిట్టుబాటు ధర మొదలు వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్లో సంస్కరణలకు నిరంతరం కృషి చేసిన హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ స్వయం సమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ దేశ వ్యవసాయ పద్ధతుల ముఖ చిత్రాన్ని మార్చిన కర్షక పక్షపాతి, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశా దిశను చూపిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రస్థానంలోకి ఒకసారి తొంగి చూస్తే, ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరీ డెల్టా ప్రాంతంలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ ఎంకే సాంబశివన్, వైద్యులు, తల్లి పార్వతి తంగమ్మల్, గృహిణి. ఎంఎస్ స్వామినాథన్ గారి తండ్రి ఒకవైపు వైద్య వృత్తి చేస్తూ మహాత్మాగాంధీ అనుచరుడుగా కూడా ఉన్నారు. తమిళనాడులో స్వదేశ ఉద్యమం, ఆలయ ప్రవేశ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో స్వామినాథన్ మదిలో చిన్నతనంలోనే సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. 11వ ఏట తండ్రిని కోల్పోయి తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రికులేషన్, త్రివేంద్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తరువాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్కు కూడా ఎంపికయ్యారు. కానీ తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగు పెట్టాలని భావించారు. అయితే అప్పట్లో ఆకలి చావులను చూచి చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగు పెట్టాలి, ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు, తిండి గింజలకు కటకడలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు 4 మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగప్రవేశం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా వెల్లడించారు. 1942-43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేం చేయలేనా అని ఆలోచించా. ప్రజలు ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైనదని నిర్ణయానికి వచ్చాను. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడులనిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్ బ్రీడింగ్పై పరిశోధనలు చేశాను. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులనిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికిందని స్వామినాథన్ పేర్కొన్నారు. మార్చి 1963లో స్వామినాథన్ మరియు బొర్లాంగ్ రబీ సమయంలో ఉత్తర భారతదేశంలోని పొలాలను సందర్శించారు. స్థానిక శాస్త్రవేత్తలు, రైతు సంఘాల సహాయంతో నేల రకాన్ని పరీక్షించారు. అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి సి సుబ్రమణియన్ ప్రణాళిక సంఘ నిపుణుల నుంచి ఆయనకు తగినంత మద్దతు లభించింది. నీటి ఆధారిత పంటను పండించడానికి, బ్రిటిష్ కాలం నాటి కాలువలను పెంచడానికి విస్తృతమైన నీటిపారుదల ప్రాజెక్టుల నెట్వర్క్ను కమిటీ ప్రతిపాదించింది. రైతులకు సబ్సిడీపై ఎరువులను అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే సమయంలో స్వామినాథన్ ఫిలిప్పీన్స్ చెందిన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి
అధిక దిగుబడినిచ్చే ఇండికా వరి వంగడాన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరిచి కొత్త వంగడాన్ని సృష్టించారు. ఇది భారతదేశ వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించింది. ఆహార ధాన్యాలను భారత్ ఎగుమతి చేయగల స్థాయికి తీసుకువెళ్ళింది. తర్వాత కొన్ని సంవత్సరాలలో రైతులు కొత్త వంగడాలను పండించడం ప్రారంభించారు. ఆ తరువాత 1970ల ప్రారంభం నాటికి పంజాబ్ మరియు హర్యానాలో ఆహార ఉత్పత్తి దాదాపు 50% పెరిగింది. దేశంలో ఆహార ఉత్పత్తి పెరగడంతో యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇది ప్రభుత్వ హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఏర్పాటుకు దారితీసింది. రైతుల ఆదాయాలు మెరుగుపడటంతో ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపించడం ప్రారంభించింది. 1970ల చివరిలో హరిత విప్లవం కారణంగా నిజమైన ఆర్థిక వృద్ధి మొదటి సంకేతాలు కనిపించాయి. భారతదేశ వ్యవసాయోత్పత్తి వృద్ధి రేటు మొదటిసారిగా 4% చేరుకుంది అని అప్పటి మాజీ ప్రధాన గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ తెలియజేశారు. హరిత విప్లవం వల్ల లాభాలే కాదు నష్టాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతుందన్న వాదనలు కూడా వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటుందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువ అవటం వలన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతో పాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగు చేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను కూడా వివరించారు. స్వామినాథన్ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అనేక పదవులు నిర్వహించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో భారతదేశంలో అడుగుపెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972-79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ 20వ శతాబ్దపు 20 అత్యంత ప్రభావవంతమైన ఆసియా వ్యక్తులలో ఒకరిగా టైమ్ పత్రికచే ప్రశంసించబడ్డారు. వ్యవసాయం మరియు జీవ వైవిధ్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులతో సత్కరించబడ్డారు. పద్మశ్రీ, రామన్ మెగాసెస్ అవార్డ్, పద్మభూషణ్, ప్రపంచ ఆహార బహుమతి, పద్మ విభూషణ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డ్, భారతరత్న. జూలై 17, 1968న గోధుమ విప్లవానికి గుర్తుగా భారత ప్రభుత్వం స్టాంపును కూడా విడుదల చేసింది. స్వామినాథన్ భార్య పేరు మీనా. వీరు చెన్నైలో నివసించేవారు. వారికి 3 కుమార్తెలు సౌమ్య, మధుర మరియు నిత్య. ఆకలి మరియు పేదరికం నుండి మిలియన్ల మంది జీవితాలను రక్షించి అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు బియ్యం రకాలను పరిచయం చేయడంలో మరియు అభివృద్ధి చేయడంలో ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా విస్తృతంగా పరిగణించబడ్డారు. వారు రైతులు మరియు వినియోగదారుల సంక్షేమం కోసం పాటుపడిన స్థిరమైన వ్యవసాయ మరియు పర్యావరణ పరిరక్షణలో ఛాంపియన్. వ్యవసాయం ద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేసే తరతరాలుగా శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు మరియు కార్యకర్తలకు ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక స్ఫూర్తి. ఎంఎస్ స్వామినాథన్ 2023 సెప్టెంబర్ 28న తన 98వ ఏట చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూశారు. ఎంఎస్ స్వామినాథన్ గారి జీవితం మన భారతీయులకు ఒక స్ఫూర్తిదాయకం. భారత జనాభా 100 కోట్లు పెరిగినా కూడా ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందంటే అది ఎంఎస్ స్వామినాథన్ గారి కృషియే. ప్రతి భారతీయుడు కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.